వెల్కమ్ టు నేత్రాస్ లెన్స్. ఏంటి ప్రపంచం మొత్తం ఏకమై వచ్చినా ఇజ్రాయెల్ ను ఓడించలేరా? కాస్త ఎక్కువ చేసి చెప్పినట్లేదు. లేదు, ఇప్పుడు చెప్పిన దాంట్లో ప్రతి అక్షరం నిజం. శాంపుల్ గా కొన్ని పేర్లు చెప్తా, మీరే ఆశ్చర్యపోతారు. ఏంటి ఈ ప్రపంచం మొత్తం వాళ్ల చేతుల్లో ఉందా అని. జీసస్ ఆఫ్ నజరత్ ఒక యూదుడు, ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఒక యూదుడు, కార్ల్ మార్క్స్ ఒక యూదుడు, వ్యాక్సిన్ సూదిని కనిపెట్టింది ఒక యూదుడు, పోలియో వ్యాక్సిన్ కనిపెట్టింది, లుకేమియాకు మందు తయారు చేసింది, హెపటైటిస్ బి మందు కనుగొన్నది, మైక్రో ప్రాసెసింగ్ చిప్, న్యూక్లియర్ చైన్ రియాక్టర్, ట్రాఫిక్ లైట్స్, ఆప్టికల్ ఫైబర్ కేబుల్, స్టెయిన్లెస్ స్టీల్, సౌండ్ మూవీస్, టెలిఫోన్ మైక్రోఫోన్, వీడియో టేప్ రికార్డర్, పోలో కంపెనీ, లివిస్ జీన్స్, స్టార్బక్స్, గూగుల్, డెల్ కంప్యూటర్స్, ఒరాకిల్, బాస్కిన్స్ అండ్ రాబిన్స్, డంకిన్ డోనట్స్, సిఎన్ఎన్, ఏబీసీ, వాషింగ్టన్ పోస్ట్. వీటన్నిటి వెనుక ఉన్నది యూదులు. లిస్ట్ ఇలా చెప్పుకుంటూ పోతే కనీసం గంట 2 గంటలు పడుతుంది. మీరు ఏ రంగమైనా తీసుకోండి, యూదులు లేకపోతే అడగండి. ఓకే, కమింగ్ టు ద పాయింట్. స్వర్గం కంటే గొప్పది ఏంటి అని యూదులను అడిగితే వచ్చే సమాధానం ఇజ్రాయెల్. అక్కడి అణువణువు వారికి పవిత్రమే. అందుకే ఇజ్రాయెల్ పై దాడికి ఎవరైనా వస్తున్నారు అంటే ప్రపంచాన్ని ఓడించడానికి సైతం సిద్ధమవుతారు. మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పుకోవాలి ఇక్కడ. ప్రపంచంలో యూదులందరినీ కలిపితే రమారమి 1,60,00,000 మంది ఉంటారు అంతే. బట్ జాగ్రత్తగా వినండి, గత 105 ఏళ్లలో ఉన్న ఈ 1,00,00,000 మందే 15 డజన్ల నోబెల్ ప్రైజెస్ గెలుచుకున్నారు. అంటే 180 నోబెల్ బహుమతులు. సో తమ బ్రెయిన్ లో 1% ఇజ్రాయెల్ కోసం పెట్టినా, తమ సంపాదనలో 0.5% ఇజ్రాయెల్ కోసం ఖర్చు చేసినా, తమ ఆవిష్కరణల్లో 1-2 ఇజ్రాయెల్ కు వినియోగించిన ఈ ప్రపంచం మొత్తం వారి ముందు దాసోహం అనక తప్పదు. అసలు చుట్టూ 6 శత్రు దేశాలను పెట్టుకుని తొడగొట్టి నిలబడుతోందంటేనే యూ కెన్ ఇమాజిన్ ఇజ్రాయెల్ ఎంత పవర్ఫుల్ అని. యూదులకు ఇంత బ్రెయిన్ పవరా? ఇజ్రాయెల్ అంటే అంత కస వాళ్ళకి? నో డౌట్. శతాబ్దాలుగా వాళ్ళు పడ్డ కష్టం అలాంటిది. 100 ఏళ్లుగా ఎంత మంది ఎన్నిసార్లు దండయాత్రలు చేసి ఊచకోత కోశారు. బాబిలోనియన్లు యూదులను బానిసలుగా మార్చుకున్నారు. రోమన్లు కొన్ని వేల మంది యూదులను చంపేశారు. యూదుల భూభాగాన్ని చిన్నాభిన్నం చేసి చెల్లా చెదురయ్యేలా చేశారు. తలదోచుకోవడానికి వేరే దేశాలకు వెడితే అక్కడా పట్టుకుని చంపేశారు. స్పెయిన్ లో యూదులను తరిమి కొట్టారు. యూరప్ లో కట్టగట్టి అందరినీ సామూహికంగా చంపేశారు. యూదుల తత్వం ఒక్కటే, ఎక్కడున్నా సరే అధికారంలో ఉండాలి, వ్యవస్థపై ఆర్థికంగా పట్టు సాధించాలి. ఇవే కోరుకుంటారు వాళ్ళు. బహుశా ఆ లక్షణమే హిట్లర్ కు యూదులపై ద్వేషాన్ని పెంచిందేమో.